ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్స రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం జనవరి 2026 వృషభ రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఈ వృషభ రాశి అంటే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అంటే మొత్తం 9 పాదాలు ఈ వృషభ రాశి కిందకు వస్తాయి. ఉన్నటువంటి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108 పాదాలు మొత్తం. ఈ 108 పాదాలని రాసులకు గనక భాగించినట్లయితే 12, 9, 108, అంటే ఒక్కొక్క రాశిలోకి 9 నక్షత్ర పాదాలు వస్తాయి. ఆ రకంగా మేషరాశికి కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి వారికి అశ్విని, భరణి 2 నక్షత్రాలు ప్లస్ కృత్తిక 1వ పాదం వెళ్ళిపోతే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. అంటే మనం జన్మించినప్పుడు మన యొక్క జాతక చక్రంలో వృషభం అంటే 2వ స్థానంలో, ఇలా చెప్పినట్లుగా 1, 2వ స్థానంలో చంద్రుడు ఉంటాడు. అదే మన గుర్తు అనమాట. అంటే మనది వృషభ రాశి అని దాని అర్థం. ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను కనుక తీసుకున్నట్లయితే జనవరి 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. జనవరి 1 నుంచి 12వ తారీఖు వరకు వృషభ రాశికి 2వ స్థానంలో గురుడు ఉన్నాడు, రజతమూర్తిగా ఉన్నాడు. 4వ స్థానంలో కేతువు కూడా రజతమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా 8వ స్థానంలో రవి, బుధ, శుక్ర, కుజులు ఉన్నారు. ఇందులో బుధ, శుక్రులు యోగిస్తుండగా రవి, కుజులు ఇబ్బంది పెట్టబోతున్నారు. అదేవిధంగా 10వ స్థానంలో రాజ్యస్థానంలో రాహువు రజతమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా లాభస్థానంలో శని రజతమూర్తిగా ఉన్నాడు. ఈ విధంగా 1 నుంచి 12వ తారీఖు వరకు ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది. ఇది వృషభం అనుకుంటే 2వ స్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు. కేతువు రజతమూర్తిగా 4వ స్థానంలో, లగ్నం నుంచి 1, 2, 3, 4, సో వృషభ లగ్నానికి 4వ స్థానంలో కేతువు రజతమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా 5, 6, 7, 8 8వ స్థానంలో రవి, బుధ, శుక్ర, కుజులు ఉండగా బుధుడు, శుక్రుడు యోగిస్తున్నారు, రవి, కుజులు యోగించట్లేదు. అదేవిధంగా 10వ స్థానంలో రాజ్యస్థానంలో రాహువు రజతమూర్తిగా ఉన్నాడు. అదే సందర్భంలో శని లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఈ యొక్క వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం. కంటిన్యూస్గా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. ఈ వృషభ రాశి వారి గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే మొదట శని ఇచ్చేటువంటి ఫలితాలు కనుక చూసినట్లయితే శని చాలా శుభాన్ని, ధనాన్ని, గౌరవాన్ని, ఇష్టసిద్ధిని, ఆభరణాలు, ఆస్తులు, వైభవం, వివాహం, పుత్ర పౌత్రాది వృద్ధి, సంతాన ప్రాప్తి, అంటే పుత్రులు కావచ్చు, పౌత్రులు, మనవాళ్ళు, మనవరాళ్ళు కావచ్చు, ఉత్కృష్టమైనటువంటి కీర్తి చక్కగా, అదేవిధంగా రాజగౌరవం, సేవకులందరూ కూడా బాగా సహాయం చేస్తారు. అంటే సుపీరియర్స్, మన పైన ఉన్నటువంటి పెద్దలు, బాసెస్ మనకు చాలా కోఆపరేటివ్గా, పాజిటివ్గా ఉంటారు. మన కింద పనిచేసే వాళ్ళు కూడా మనకు చాలా సపోర్టివ్గా మనకి సహాయం చేసి మన పేరు నిలబెడతారు. ఈ విధంగా వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఈ యొక్క శని నార్మల్గా ఏ జాతకంలో అయినా కానీ 3, 6, 11 స్థానాల్లో మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇక చెప్పాల్సినటువంటి పనే లేదనమాట. ఎక్స్ట్రా ఆర్డినరీగా వీరి యొక్క జీవితం ఈ సందర్భంగా కొనసాగుతుంది. అదేవిధంగా రాహువు కూడా వీళ్ళకి రాజ్యస్థానంలో, రాహువు కూడా వీళ్ళకి రాజ్యస్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. ఈయన కూడా చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈయన వలన కూడా శుభము, సంపాదన, లాభము, అలాగే వృత్తి ఉద్యోగాల్లో విజయం కానివ్వండి, అలాగే ఇల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళ నివాసంలో మార్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంది. కొద్దిగా ఎక్కడన్నా హెల్త్ పరంగా కొంచెం చికాగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కేతువు వీరికి 4వ స్థానంలో నిజానికి నెగిటివ్గా ఉన్నప్పటికీ రజతమూర్తి కావటం వలన నెగిటివ్స్లో మళ్ళీ అన్నీ పాజిటివ్స్గా వస్తాయి.
ఫస్ట్ ధన నష్టం. ధన నష్టం అంటే ఖర్చులు పెడతారు, మంచి ఖర్చులు పెట్టచ్చు. హెల్త్ ప్రాబ్లం రావచ్చు, కానీ సాల్వ్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా ఇంట్లో చిన్న చిన్నటువంటి ఇబ్బందులు రిపేర్లు వస్తాయి. రిపేర్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా మంచి కలర్స్ గిలర్స్ వేసి ఇంకా బాగుంటుంది. ఈ విధంగా అనమాట. అంటే వచ్చిన నెగిటివ్ నుంచి పాజిటివ్స్ అనమాట. మళ్ళీ మందువుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు కూడా అవి కూడా మళ్ళీ తొలగిపోవటం, ఇవన్నీ కూడా రజతమూర్తిగా ఉన్నటువంటి కేతు 4వ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితాలు. తల్లికి కూడా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ అవి కూడా సమస్య పోతాయి. ఇక వీరికి గురువు ధనస్థానంలో ఉండి శుభాన్ని, ధన సంపాదనని, ఇక్కడ కూడా కుటుంబ సౌఖ్యం, పండుగ సంబరాలు బ్రహ్మాండంగా చక్కగా అధికారం కలిగినటువంటి వాక్కు, వీళ్ళకి చాలా గెజిటెడ్ పొజిషన్స్ కానివ్వండి, అలాగే వీళ్ళ యొక్క మాటకి, సంతకానికి, చేతలకి విలువ ఉంటుంది. ఆఫీసుల్లో ప్రమోషన్లు వస్తాయి, మాట చలామణి అవుతుంది, అనేక విజయాలు సాధిస్తారు. అటు కీర్తి, అదేవిధంగా మంచి మంచి ధర్మ కార్యాల కోసం వీళ్ళు డబ్బు ఖర్చు పెడతారనమాట. పుణ్యక్షేత్రాలు కానివ్వండి, డొనేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వీరికి కుజ రవులు మాత్రం కొంత నెగిటివ్గా ఉన్నారు. కాబట్టి అటు ఆదిత్య హృదయం లాంటివి కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దిగినటువంటి పూజలు కానివ్వండి, లేదా ఇంకా బెస్ట్ ఏంటంటే శుభ్రంగా పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి చిన్న చిన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, అదేవిధంగా చిన్న చిన్నటువంటి కోర్టు సమస్యలు ఏమన్నా చిన్న చిన్న వచ్చినా, లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలినా, ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. నిజంగా చెప్పాలంటే అంతగా మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా నెగిటివ్గా పెద్దగా ఎక్కువ ఇంపాక్ట్ చేయలేరు. మరో పక్కన బుధ శుక్రులు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నారు. అదే సమయంలో అటు ధనపుత్ర లాభం, నేను చెప్పాను కదా ఇందాక, మనకి ఎలాగైతే శనిగారు సంతాన వృద్ధి, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీలో చాలా వృద్ధి జరుగుతుందో, బుధుడు కూడా ఇంచుమించు అవే ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ సందర్భంలో. అదేవిధంగా అప్పుడప్పుడు కూడా భోజనాలు కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది సెలబ్రేషన్స్లో పడి. సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇటు శుక్రుడు కూడాను చాలా లగ్జూరియస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు. బంధువులతో కలవటం, వాళ్ళతో ఎంజాయ్ చేయటం, అటు రాజదర్శనం, సీనియర్ ఆఫీసర్స్ని కలవటం, పెద్ద పెద్ద వాళ్ళని కలవటం, వాళ్ళందరి చేత అభిమానం, మెప్పు పొందటం, ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల కూడా లభిస్తాయి. ఓవరాల్గా 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మీకు దాదాపుగా అన్ని గ్రహాలు ఒక రవి కుజుడు తప్ప చాలా అనుకూలంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉండబోతోంది. అంతేకాకుండా 13వ తారీఖు వచ్చేసరికల్లా ఇంకా ఎంజాయ్ చేస్తారు. 1-12 వరకు చేసే ఎంజాయ్మెంట్ కంటే 13వ తారీఖు మీరు చాలా బంధు సమాగమం జరుగుతుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి కలిసి ఉంటారు. వాళ్ళందరితో చక్కగా లగ్జూరియస్గా లంచ్లు, భోజనాలు, డిన్నర్లు, పార్టీలు నడుస్తాయి. సరదా సరదా కబుర్లు, అలాగే లాభకరమైనటువంటి విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు 13వ తారీఖున. 13వ తారీఖు 1-12 కంటే ఎంత బాగుంటుందని చెప్పానో 13 ఇంకా బెటర్గా ఉండబోతోంది. అలాగే 14-15వ తారీఖులో కూడా ఇదే విధమైనటువంటి ఫలితాలు ఇంచుమించుగా ఉంటాయి. ఎందుకంటే రవి ఆ సందర్భంలో 9వ స్థానంలో వచ్చినప్పుడు తండ్రితో కానీ పెద్దలతో కానీ కొన్ని కొన్ని అపార్థాలు కలిగించేటువంటి అవకాశము, కొంచెం మనసుకి కొంచెం ఇబ్బందికరమైనది అయినా కానీ ఒక రవి కుజులు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా పూర్తిగా సానుకూలంగా ఉండటం వలన ఇవన్నీ కూడా పెద్ద ఇంపాక్ట్ చేయవు. మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయబోతున్నారు 15వ తారీఖు వరకు. ఈ విధంగా 16వ తారీఖు వచ్చేసరికల్లా కుజుడు అంతకుముందు అష్టమంలో ఉండి ఇప్పుడు భాగ్యంలోకి వస్తున్నాడు. తేడా ఏమీ లేదు వీరికి. అలాంటి పరిస్థితి కుజుడు 8లో ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడో 9లో కూడా అలాంటి రిజల్టే ఇంచుమించు ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా ప్రయాణాల్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇరిటేషన్ వస్తుంది, కొంచెం హెల్త్ పరంగా కొంచెం బాడీ పెయిన్స్ అలాంటివి ఉంటాయి. ప్రయాణాల్లో సమస్యలు వచ్చినప్పుడు న్యాచురల్గా బాడీ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం జర్నీలు, లాంగ్ జర్నీలు పడేటువంటి అవకాశం ఈ కుజుడు కారణంగా 16వ తారీఖున కనపడుతూ ఉంది. 17వ తారీఖు వచ్చేసరికల్లా బుధుడు కూడా కొంచెం నెగిటివ్గా పరిణమిస్తున్నాడు. మొత్తం మీద ఈ నెల మొత్తం తీసుకున్నట్లయితే దాదాపుగా అన్ని గ్రహాలు ఒక్క రవి కుజులు 16వ తారీఖు వరకు బాగాలేకపోతే 17వ తారీఖు నుంచి నెలాఖరి వరకు బుధుడు కూడా బాగుండడు. టోటల్గా ఈ 3 గ్రహాలు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. చంద్రుడు ఎడిదిరిగి 2 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ ఉంటూ ఉంటాడు. సో ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. నెలలో 15 రోజులు చంద్రుడు బాగుంటాడు, 15 రోజులు చంద్రుడు బాగుండడు. మానసికంగా రకరకాల ఆలోచనలు, టెన్షన్స్, ఇవన్నీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది కామన్. అంటే 15 రోజులు చంద్రుడు ప్రశాంతంగా ఉండనిస్తాడు, 15 రోజులు కొంచెం కన్ఫ్యూజ్ చేసి కంగారు పెడుతూ ఉంటాడు.
సో దట్ ఓవరాల్గా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా, జనవరి నెలంతా కూడా చాలా బాగా నడుస్తుంది. ఎస్పెషల్లీ గురువు కానివ్వండి, అలాగే శని కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్ని. స్వస్తి.